వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏ డివోషనల్ విజిట్ టు అరసవల్లి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, బట్ ఫైనలీ ఇప్పటికి అయింది. సో మా జర్నీ ఎలా అయింది అండ్ మేము ఎంత ఫన్ చేసాం కార్లో అని, అండ్ నేను అక్కడ టెంపుల్స్ గురించి ఎంత నేర్చుకున్నానో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మొత్తం తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో కంపల్సరీగా చూడండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతు టాక్స్. ఇంకా వీడియోకి వచ్చేస్తే నా ఫస్ట్ ప్రయారిటీ మీ అందరికీ తెలుసు. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా లేకపోతే వేరే ఊరు వెళ్తున్నాను అన్నా కూడా ఇంట్లో దీపం పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా. సో నేను 4 o'clockకి లేచి 5 కల్లా స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము. బట్ ఆబ్వియస్లీ లేట్ అయిపోయింది. 4కి లేచిన మేము 6కి స్టార్ట్ అయ్యాము. సో ఇంట్లో దీపం పెట్టేసుకొని యశ్వికి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశాను. నాకు అదే మైనస్ పాయింట్ అయిపోయింది. ఎందుకు ప్రిపేర్ చేశానా అని అనిపించింది. ఎందుకు అలా అంటున్నానంటే బ్రేక్ఫాస్ట్ యశ్వికి అరగలేదు. నేను మర్చిపోయాను కార్ జర్నీ కదా, దానికి ఆబ్వియస్లీ కార్ జర్నీ అయినా ఏ జర్నీ అయినా షీ కెన్ టేక్ ఇట్. బట్ ఈసారి ఎందుకో ఆ ఫుడ్ అరగలేదో లేకపోతే దానికి ఏమైందో నాకు అర్థం కాలేదు. దానికి ఒక 2-3 టైమ్స్ వామిటింగ్ అయిపోయింది. నేను హెవీ ఫుడ్ పెట్టానేమో అని నా ఫాల్ట్ అని వేసుకున్నాను. బికాజ్ ఎప్పటిలాగే ఉప్మా చేసి ఫీడ్ చేసేదాన్ని, అలాగే ఫీడ్ చేశాను. బట్ ఈసారి ఇట్స్ డజంట్ వర్క్ అవుట్. బట్ నాకు దాన్ని అలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే నాకు అస్సలు తట్టుకోలేకపోయాను. బట్ ఎనర్జీ మాత్రం అంతే ఉంటుంది నా కూతురికి. ఎంత ఫీవర్ వచ్చినా ఆడుతుంది, పాడుతుంది. సో వెళ్ళి జర్నీ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది, హుషారుగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా మంచిగానే ఆడుకుంది. అండ్ ఒక న్యాప్ కూడా మంచిగా వేసింది టెంపుల్కి వెళ్ళే వరకు. ఆ తర్వాత వామిటింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు అలా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో తర్వాత కొంచెం మెడిసిన్ వేశాను. ఇంకా ఈవినింగ్ వరకు సెట్ అయిపోయింది యశ్వికి. సో అది మైనస్ పాయింట్ నాకు జర్నీ మొత్తంలో. అండ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసాం. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అందరూ స్లీప్ వేసేసారు, ఈవెన్ మా హస్బెండ్తో సహా. నేను, మా మరిది అండ్ డ్రైవింగ్ చేసిన అన్నయ్య తప్ప ఇంకా అందరూ స్లీప్ వేసేసారు. అసలు నేను ఏమనుకున్నానంటే చక్కగా కార్లో 6 సీటర్ కదా, కొంచెం హౌసీ కానీ లేకపోతే అంతాక్షరి కానీ అలా కొంచెం ఫన్ గేమ్స్ ఆడుకుందాము. సో అందరు లేసే ఉండండి అని అప్పటికే చెప్పాను. ఎవరు పడుకోము, మేమెవరు పడుకోము అన్న ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ వెంటనే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఒక 2 minutes అయ్యింది జర్నీ స్టార్ట్ అయ్యి పడుకుని పోయారు. ఇంకా నేను, మా మరిది చక్కగా ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఆ క్లైమేట్ కూడా చాలా చిల్డ్‌గా అండ్ లోపల ఏసీ ఉంటది కదా ఆల్రెడీ చల్లగా, అండ్ బయట ఏమో వర్షం పడుతూ ఉంది. నాకైతే క్లైమేట్ ఆ రోజు చాలా నచ్చింది. అండ్ అలా కొంచెం కబుర్లు ఆడుకుంటూ ఒక మంచి ఫేమస్ అయిన టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. సో మేము ఫస్ట్ విజిట్ చేసిన గుడి పేరైతే శ్రీముఖలింగం, అంటే శివుడు గుడి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ గుడి శ్రీకాకుళంలో. ఇంతకీ మీరు వెళ్ళారా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నాకైతే ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. వితౌట్ పెయింటింగే ఇంత బాగుంది అని అనిపించింది. అండ్ అందుకే ఏమో దీనికి పెయింట్ కూడా వేయలేదు. పెయింట్ వేయకపోయినా ఆల్మోస్ట్ ఇది 600 years బ్యాక్‌దంట. చెక్కు చెదరలేదు, అంతే బాగుంది. ఇంకా ఈ గుడి హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే నేనేమి గూగుల్ చేయలేదు. గూగుల్‌లో చేస్తే వేరే స్టోరీయే ఉంది. ఇంకా నాకు అక్కడ పంతులు గారు అండ్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో గుడిలో శివయ్య ఉంటారన్నాను కదా, శివయ్య వెనకాల ఒక కోరికలు తీర్చే కుండ ఉంటుందట. దాంట్లో ఏదైనా మనీ, బియ్యం మనకి తోచింది వేసి మన మనసులో మంచి కోరిక కోరుకుంటే ఇట్స్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అని నమ్మకం అందరికీ. దాని స్టోరీ ఏంటంటే ఆ కుండ ఎలా ఏర్పడిందంటే పూర్వం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ శివయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంతానం లేదు అంటే సంతానం ఇస్తే మీకు ఇలా కుండని ఇస్తాము అని మొక్కుకున్నారంట. సో వాళ్ళకి సంతానం వచ్చింది అండ్ దేవుడికి కుండ కూడా ఇచ్చారు. సో అలాగే ఇచ్చినప్పుడు కుండ దేవుడు ముందే పెట్టారంట. దేవుడు ముందు పెట్టిన అప్పుడు ఆ ఏరియాలో అంటే ఫ్లడ్స్ ఎక్కువగా, వర్షాలు అండ్ ఆ చెట్లు ఎక్కడైనా ఆ కుండ మీద పడిపోయి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో అన్న భయంతో శివయ్య వెనకాల పెట్టారంట. అప్పటి నుంచి ఆ కుండని అక్కడే ఉంచేసి కోరికలు తీర్చే కుండ అని నమ్ముకుంటూ ఉండేవారంట.
సో, స్టోరీ అయితే అది. నేను తెలుసుకున్నది. మాకు దర్శనం గూడా మంచిగా అయిపోయింది. బికాజ్ ఆ రోజు ఇంకా రుద్రాభిషేకం చేశారంట శివయ్యకి. ఇంకా మంచిగా దర్శనం అయితే అయ్యింది. అంటే అందుకనే లక్కీ డే అని అనుకున్నాం ఆ రోజు. మాకు 2 ఒకసారే తగిలినియి. లక్కీ దొరికింది, అన్‌లక్కీ గూడా దొరికింది. అన్‌లక్కీ ఏంటో పోనీ పోనీ చెప్తూ ఉంటాను. సో, ఆ తర్వాత మంచిగా వెదర్ బావుంది అని కొన్ని ఫోటోస్ దిగాము. అక్కడ పొలంలో దిగి, ఆ తర్వాత మంచి కారెక్కేసి మా తమ్ముడికి కొంచెం ఊపొచ్చినట్టుంది. మంచి బీట్ సాంగ్ ఏస్తుంటే డాన్స్ ఏస్తున్నాడు. ఆ తర్వాత మేము శ్రీకూర్మం గుడికి వెళ్ళాం. ఈ గుడిలో స్పెషల్ ఏంటి అంటే మనందరికీ తెలుసు విష్ణుమూర్తికి చాలా అంటే చాలా అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలలో తాబేలు అవతారం అంటే ఇదొక్క గుడే. అండ్ ఇది ఇండియా వైస్ ఎక్కడ చూసినా విష్ణుమూర్తిది తాబేలు అవతారం అంటే ఇదొక్కటే వస్తది. అంత ఫేమస్ శ్రీకాకుళంలో. సో, మేము అక్కడికెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇది సెకండ్ టైమ్ విజిట్. ఫస్ట్ టైమ్ పెళ్లి కాకముందు వెళ్ళాను. అండ్ ఇది సెకండ్ టైమ్ పెళ్లయిన తర్వాత నెక్స్ట్ పుట్టిన తర్వాత ఎళ్ళడం చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో, మంచిగా దర్శనం గూడా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 7థ్ సెంచరీయో ఆర్ 9థ్ సెంచరీది ఈ గుడి. అండ్ ఆ తర్వాత కొంచెం మోడిఫైస్ చేశారు ఒక 19థ్ సెంచరీలో. అలా మోడిఫైస్ చేస్తూ చేస్తూ అంత ఫేమస్ అయిందంట. బట్ ఇండియా వైస్ ఇది ఒక్కటే ఒక్క గుడి తాబేలు అవతారంలో విష్ణుమూర్తి ఉన్నారు అంటే ఈ ఒక్క గుడే ఉంది ఫేమస్‌ది. దర్శనం అయితే అలా మంచిగా అయిపోయి బయటకొచ్చాము. బయట ఇక్కడ టార్టాయిసెస్ పెంచుతారంట. సో, వాటికి సెపరేట్‌గా ఫుడ్ ఉంటది. అక్కడ మనం మనీ పే చేస్తే ఆ ఫుడ్ మనకిస్తే మనం ఫీడ్ చేయొచ్చు ఆ తాబేలుకి. సో, అది కూడా అయిపోయింది. మా యశ్వి అయితే ఇక్కడి నుంచి ఆ టార్టాయిస్‌ని తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు పేచీ పెట్టింది. బట్ దానికి ఏదో ఒక డైవర్షన్ చెప్పి మెల్లగా తీసుకొనొచ్చేసాం బయటికి. సో, మేము ఇక్కడే చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా దేవుడిని చూసుకొని అండ్ టార్టాయిస్‌ని ఎంజాయ్ చేసి అండ్ అక్కడున్న ప్రసాదం గూడా మంచిగా ఎంజాయ్ చేసుకొని కూర్చొని కబుర్లాడుకున్నాము. సో, ఇక్కడ విష్ణుమూర్తి ఎన్నెన్ని అవతారాల్లో ఉన్నారో అన్నీ మార్బుల్‌లో ఇలా చెక్కి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. సో, ఇందాకడ ఒక నెగెటివ్ విషయం అయింది అని అన్నాం కదా జర్నీలో. అదేంటి అంటే మేము గుడికొస్తున్నప్పుడు హైవేలో మా కార్‌కి మేము ఒక ఆల్మోస్ట్ 120 స్పీడ్‌లో వస్తున్నాము. అప్పుడు హైవే మీదకి డాగ్ వచ్చేసింది. ఆ డాగ్‌ని కాపాడదామని మేము కార్ సడెన్‌గా బ్రేకేస్తే మా కార్ హెడ్‌లైట్ ఊడిపోయి బయటకొచ్చేసింది. సో, అది ట్రాజడీ. అదే నెగెటివ్ థింగ్ అయింది అన్నాను. అండ్ ఇంకొకటి యశ్వికి అలా వామిటింగ్స్ అవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ అదర్‌వైజ్ మా జర్నీ అయితే చాలా అంటే చాలా సూపర్బ్‌గా అయింది. దాని గురించే ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాము. అలా కొంసేపు మాట్లాడుకొని ఇంక బయటకొచ్చేసి నాకు ఇంట్లో తాబేలు అంటే ఇష్టం. బట్ ఇంట్లో లేవు. కొనుక్కుందాం అనుకోని ఇక్కడ ఒక చిన్న తాబేలు కొనుక్కున్నాను. అండ్ చిన్న ముగ్గులు వేసుకునేయి అన్నీ కొనుక్కొని షాపింగ్ గూడా అలా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇంక ఫైనల్‌గా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాం. సో, దీని స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! ఆ బిల్డింగ్‌లో నుంచి సన్‌రైజెస్ దేవుడు ఎక్కడుంటారంటే ఒక 1 కిలోమీటర్ దూరం 1 కిలోమీటర్ 500 మీటర్స్ దూరంలో ఉంటారు. సో, అక్కడికి ఆ సన్‌రైజెస్ ఆయన పాదాల్ని చేరతాయంట. అది కూడా స్పెసిఫిక్ టైంలో. ఈ ఇయర్ మార్చ్ 8, 9 అండ్ అక్టోబర్ 2, 3 వచ్చిందంట. సన్ ఆ పొజిషన్‌లో నుంచి సన్‌రైజెస్ దేవుడు కాలు దగ్గరికి రాడానికి. ఆ టైంలో ఆ గుడి ఎంత రష్‌గా ఉంటదంటే అంత రష్‌గా ఉంటది. సో, ఇది అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి గుడి ఒక ప్రత్యేకం. సో, నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కెళ్ళిపోయాము. సో, అక్కడ ఫుడ్ అయితే నేను ఔట్ ఆఫ్ 10కి 7.5 రేటింగ్ ఇవ్వగలను. బికాజ్ మేమెళ్ళిన టైమింగ్, మేమెళ్ళిన రెస్టారెంట్ అండ్ మేమెళ్ళిన దాంట్లో ఉన్న ఓన్లీ ఐటెమ్స్‌కి ఇవ్వగలను అది కూడా. బికాజ్ మేము టైమింగ్‌కి ఆల్మోస్ట్ 3:30, 4 అయిపోతున్నట్టుంది. అప్పుడెళ్ళాము. అయి ఇవి అడిగాం గానీ ఏవి లేవు. ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. బికాజ్ అక్కడే గుడి కదా! గుడి దగ్గరలో ఉన్నయన్నీ ప్యూర్ వెజిటేరియన్సే ఉంటాయి. మోస్ట్‌లీ గుడికెళ్ళినోళ్ళందరూ వెజ్జే తింటారు కాబట్టి. సో, మేము గూడా వెజ్ తినేసి పలావ్ అండ్ సమ్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఆర్డర్ పెట్టుకొని తినేసాము. లాస్ట్‌లో సోప్ కూడా రాబరీ చేసేసి ఇంక బ్యాక్ టు హోమ్.
సో, మా డివోషనల్ విజిట్ అయితే ఇలా జరిగింది. ఈ అన్ని టెంపుల్స్‌లో మీకే టెంపుల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వైజాగ్ పీపుల్ మీరెవరైనా చూస్తున్నారంటే, మీరు ఏ గుడికెళ్లారు? అండ్ మీకే గుడి నచ్చింది? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయడం గూడా అండ్ సబ్స్క్రైబ్ చేయడం గూడా. సో, మళ్ళీ రిటర్న్ టు హోమ్ అవుతున్నాం కదా! ఈ గ్యాప్‌లో మళ్ళీ వీళ్ళందరూ స్లీపేసేశారు. వీళ్ళకి ఇంత నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు అర్థం కాలేదు. టైర్డ్ అయిపోయారంట జర్నీ చేసి. సో, మళ్ళీ స్లీప్ పొజిషన్‌లోకెళ్ళిపోయారు. నేను, మా మరిది అండ్ యశ్వి అండ్ డ్రైవింగ్ చేస్తున్న అన్నయ్య తప్ప ఇంక అందరూ పడుకొని పోయారు. సో, మా యశ్వి గూడా కొంతసేపు నాతో అలా కబుర్లాడుతూ, పాటలు ఎంజాయ్ చేస్తూ బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ యశ్వి గూడా స్లీపేసేసింది. నేను, మా మరిది అయితే టేప్ రికార్డర్‌లో అదే ఎఫ్ఎంలో సాంగ్స్ ఒస్తాయి కదా! ఏ సినిమాది, ఏ సాంగ్, ఏ సినిమా బిట్లు అలా సినిమా గురించి టాపిక్స్ అన్నీ అలా మాట్లాడుకుంటూ, అలా సన్‌సెట్ చూసుకుంటూ మా జర్నీ అయితే అలా ఎండ్ చేసుకున్నాం. సో, మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూ టాక్స్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బై ఫర్ నౌ.